చేశాము. మీ అందరి చేతుల మీదుగా ఆ బహుమతుల్ని విజేతల్ని మొమెంటోస్ is the dish name. join in the Of best course main course winners any request Sony Garu for your support. Thanks to the Sun Hotel management. Okay, andra hi cheppandi. That's the power of voice. That's better, huh? Okay. So me functions lo. Yes. So proceed avach. At least 1 to 2 lines. So what's your name? Hema. వేదిక పైకి ఆహ్వానించుకుంటున్నాం. Once again a grand welcome to అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు హోస్టలియర్స్ అసోసియేషన్ వారు ఒక సహకారంతో వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు రావడం చాలా సంతోషం. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో కూడా చాలా ఈవెంట్స్ మనము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు ప్లాన్ చేస్తున్నాము. ప్రతి నెల కూడా ఒక మంచి ఈవెంట్ ఏర్పాటు చేసే విధంగా నవంబర్లో భీమ్లీ ఉత్సవ్, అదేవిధంగా డిసెంబర్లో విశాఖ ఉత్సవ్, అదేవిధంగా ఫిబ్రవరి నెలలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భాగంగా కల్చరల్ యాక్టివిటీ సిటీ పరేడ్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ యాక్టివిటీస్ ద్వారా ఎకనామిక్ గ్రోత్ అనేది లోకల్ ప్రజలకు వచ్చే విధంగా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉండబోతున్నాయి. అంతేకాకుండా ఇట్ విల్ బి కైండ్ ఆఫ్ రిక్రియేషన్ యాక్టివిటీ అండ్ టు డెవలప్ దట్ ఎకో సిస్టమ్ ఫర్ బ్రింగింగ్ ఇన్వెస్ట్మెంట్స్ టు ద సిటీ. ఇప్పుడు కొత్త ఐటీ కంపెనీస్ రాబోతున్నాయి. ఆల్రెడీ టీసీఎస్, సిటీఎస్ లాంటి కంపెనీస్ దాదాపు 10 నుంచి 20 వేల సంఖ్యలో జాబ్స్ ప్రామిస్ చేయడం జరిగింది. రాబోయే సంవత్సరంలో 2 సంవత్సరంలో ఈ జాబ్స్ అన్నీ కూడా క్రియేట్ అవ్వాల్సిన ఉన్నాయి. అప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఎకో సిస్టమ్ ఉండే విధంగా ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నాము. ఇంతే కాకుండా టూరిజం డెస్టినేషన్స్, ఉదాహరణకి ఋషికొండ కావచ్చు, కైలాసగిరి కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు ఒక కాంప్రిహెన్సివ్గా డెవలప్మెంట్ తీసుకువస్తున్నాము. కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్, అదేవిధంగా ఆర్కే బీచ్లో UH-3H హెలికాప్టర్ మ్యూజియం EMRD ఆధ్వర్యంలో, అండ్ టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా అదనంగా కొత్త హోటల్స్, ఇప్పుడు కొత్తగా ప్రారంభమైన మన యాత్రి నివాస్తో సగా ఈ హోటల్స్ అన్నీ కూడా నగరానికి ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా తీసుకువస్తున్నాము. దీని ద్వారా విశాఖ ప్రజలకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా ఎకనామిక్ డెవలప్మెంట్ వాళ్ళకి చేరుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. రాబోయే ఈవెంట్స్ కూడా ప్రజలు సహకరించాలని, ఈ ఈవెంట్స్లో ఏదైనా చిన్న లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకువస్తే సరి చేసుకొని ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా మనం ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.